నమస్తే. నేను రత్నపిల్ల. మన జీవితంలో పోరాటం అనేది అవసరమా? లేదా సుఖంగా ఏ సమస్యలు లేకుండా జీవిస్తే చాలు అనుకుంటున్నామా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిందేంటో తెలుసా? పోరాటం లేకపోతే మనం సగం జీవితాన్ని కోల్పోయినట్లే అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పోరాటమే మనకు ఒక అర్థాన్ని, ఒక గమ్యాన్ని ఇస్తది. మనుషుల యొక్క విలువల్ని తెలుపుతది. పోరాటమే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. జీవితం సులభంగా దొరికితే మనం బలంగా మారలేం. కష్టాలుండాలి, పోరాటాలుండాలి. మనలోని నిజమైనవి శక్తిని బయటికి తీస్తాయి. వజ్రం కూడా ఒత్తిడి లేకుండా ఏ రూపం రాదు. అలాగే మన జీవితంలో పోరాటం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ప్రతి ఓటమి, ప్రతి కష్టం మన ఒక పాఠం. ప్రతి పోరాటం మనకి ఒక నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయాణం కూడా అయితది. పోరాటం మనకి ఒక లక్ష్యాన్నిస్తది. లక్ష్యం లేకుండా జీవితం అనేది సాగదు. పోరాటం ఉన్నవాడు ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాడు. తన కలలు ముందుకు వెళ్ళడానికి, తన ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి, తనలో ఉన్న తపనని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. కాబట్టి పోరాటం లేని జీవితం కేవలం బతకడం మాత్రమే. పోరాటం ఉన్న జీవితం నిజంగా జీవించడమే. పోరాటమే సమాజాన్ని మారుస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతి మార్పు ఎవరో ఒకరి పోరాటమే. స్వతంత్రంలో హక్కుల కోసం పోరాటం చేశాం. సో, వాళ్ళందరూ పోరాటం అంటే ఆ వ్యక్తులు నిలబడి ప్రశ్నించినప్పుడు కూడా సమాజం నిలబడుతుంది, ఆలోచిస్తుంది. కాబట్టి పోరాటం అనేది లేకపోతే అన్యాయమే కొనసాగుతది. పోరాటం ఉంటేనే న్యాయం పుడతది. సో, పోరాటం మనలో ఆశల్ని నిలబెడుతుంది. జీవితంలో ఎన్నో సార్లు మనం అలసిపోయి ఉంటాం. కానీ పోరాటం మనకి ఒక ఆశనిస్తది. నేను చెయ్యగలను, నేను మారగలను, నేను మార్పుని తీసుకురాగలను అని ఎప్పుడు మనం భావిస్తామో అప్పుడే ముందుకు వెళ్తాం.